నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న అన్లాక్స్. ఇప్పుడు మనం బెండకాయ ఫ్రైని తయారు చేసుకుందామా. రెడీ టు వాచ్. నేను ఒక పావు కేజీ బెండకాయలను తీసుకొని నీటితో కడిగి ఇలా నీటిని వడవాచి ఒక 30 నిమిషాల పాటు అలాగే ఉంచేసాను. అలాగే ఉంచితే బెండకాయలు వండేటప్పుడు జిగురు అనేది ఉండదు. పావు కేజీ బెండకాయలను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయను కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 6 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా అన్నిటినీ రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత వెల్లుల్లిని కూడా దంచి పెట్టుకుంటున్నాను. తర్వాత మనకు కావాల్సిన పదార్థాలు: కొబ్బరి పొడి, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె తగినంత. రెడీ టు వాచ్. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నూనె బాండీ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ నూనె వేసుకోవాలి. ఒక స్పూన్ నూనె వేసుకొని నూనె కూడా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేయాలి. తర్వాత జీలకర్ర కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు కూడా వేయాలి. అవి కూడా ఫ్రై కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 6 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి పెట్టుకొని వేయాలి. తర్వాత ఉల్లిపాయలను కూడా ఒక ఉల్లిపాయను సన్నగా పొడిగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కలర్ మారిన తర్వాత బెండకాయ ముక్కలను వేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత దాంట్లోనే ఒక స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకొని కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచేయాలి. ఎందుకంటే బెండకాయలు కొంచెం జిగురుతనం లేకుండా ఫ్రై అవుతుంది కాబట్టి. తర్వాత బెండకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మూత తీసి దాంట్లోకి ఒక స్పూన్ కారం, 2 స్పూన్ల ఉప్పు వేసాను. ఎందుకంటే పచ్చిమిర్చి ఉంది కాబట్టి మనం కారానికి తగ్గట్టుగా ఒక స్పూను ఎండు కారానికి ఒక స్పూను వేసాను. వేసి చిటికెడు ధనియాల పొడి వేసాను. తర్వాత సగం స్పూను కొబ్బరి పొడి కూడా వేసాను. వేసి ఫ్రై చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు అలాగే మగ్గనివ్వాలి. కారం, ఉప్పు, ధనియాల పొడి మొత్తం అవి మొత్తం మన కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కలిపి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టిన తర్వాత ఇలా బెండకాయలు అనేది జిగురు లేకుండా చాలా పొడి పొడిగా తయారవుతుంది. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసి కొంచెం కలర్ మారిన తర్వాత బెండకాయ ముక్కలు అనేది ఉడికిన తర్వాత పుదీనా, కొత్తిమీర ఆకులను వేసి కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే బెండకాయ ఫ్రై అనేది రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బెండకాయ ఫ్రైకి కాంబినేషన్గా టమాటా రసం కూడా చాలా బాగుంటుంది. టమాటా రసాన్ని తయారు చేసుకుందామా. ఒక 4 మీడియం సైజ్ టమాటాలను తీసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని ఒక 4 పచ్చిమిర్చిని పొడిగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 3 ఎండుమిర్చిని కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లిని కూడా కచ్చాపచ్చగా దంచి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా పొడిగా కట్ చేసి పెట్టుకోవాలి.
తర్వాత టమాటాలను ఇలా 4 ముక్కలుగా ఒక్కొక్క దాన్ని 4 ముక్కలుగా కట్ చేసి దాంట్లో కొంచెం 4 రెక్కల చింతపండుని వేసి కొన్ని నీళ్ళని వేసి స్టవ్ ఆన్ చేసుకొని ఆ గిన్నెని పెట్టి టమాటాలు చింతపండు అనేది టమాటా ముక్కలు చింతపండు కొంచెం నీళ్ళు అనేది వేడెక్కి ఇలా టమాటా ముక్కలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని టమాటా ముక్కల్లో ఉన్న నీళ్ళు టమాటాలు కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసిన తర్వాత దాంట్లో కొన్ని వాటర్ వేసి కొన్ని నీళ్ళని వేసి ఇలా జాలితో కింద ఒక గిన్నెని పెట్టి దాంట్లో మిక్సీ జార్లో ఉన్న టమాటా రసాన్ని ఇలా జాలితో వడగట్టాలి. ఎందుకంటే మనం చేతితో టమాటాలు చింతపండును పిసికి టమాటా రసం చేస్తే ఇంత టేస్టీగా అనిపించదు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నూనె వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేయాలి, ఒక స్పూన్ ఆవాలు కూడా వేయాలి. తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత వేడెక్కిన తర్వాత సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేయాలి. ఎందుకంటే మనం నూనెలో టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే టమాటా రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఉల్లిపాయలు టమాటాలు మగ్గే వరకు ఒక 2 నిమిషాలు మూత పెట్టి అలాగే మగ్గనివ్వండి. తర్వాత మగ్గిన తర్వాత మూత తీసి కలిపి ఒక స్పూన్ పసుపు కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లిని కూడా వేసి కలుపుకోవాలి. కలుపుకొని పుదీనా కొత్తిమీర ఆకులను కూడా నీళ్ళలో కడిగి వేయాలి. తర్వాత కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి మూత తీసి మన మిక్సీ జార్లో పట్టిన టమాటా రసాన్ని కూడా వేసుకోవాలి. వేసుకొని దీంట్లో మనం ఒక స్పూన్ దొడ్డుప్పు, ఒక స్పూన్ బెల్లం వేసుకోవాలి. ఎందుకంటే బెల్లం వేయడం వల్ల కమ్మదనం అనేది వస్తుంది. చిటికెడు మిరియాల పొడి వేసాను. మిరియాల పొడి వేయడం వల్ల కొంచెం ఘాటు, జలుబు ఉంటే తొందరగా తగ్గిపోతుంది. మీ దగ్గర మిరియాల పొడి లేకపోతే గరం మసాలా ఉంటుంది, యాలకులు, లవంగాలు, సాజీరా మిక్సీ పట్టిన పౌడర్ ఉంటుందిగా దాన్నైనా ఒక చిటికెడు వేసుకోండి. తర్వాత కలుపుకొని టమాటా రసం అనేది ఉడికిన తర్వాత బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీ చేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.